హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పులిహోర నచ్చిందా? బాగుంటుందా ఫ్రెండ్స్? మీకు నచ్చిద్దని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా వీడియోలు మీరు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొంచెం నన్ను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరించండి. చూడండి ఎంత బాగుందో పులిహోర, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు దీన్ని సింపుల్గా మీకు ఎలా చేసుకోవాలో బాగా సింపుల్గా చెప్తాను. చింతపండు ఒక 200 గ్రాముల చింతపండు తీసుకోండి. కేజీ బియ్యం అండి. 200 గ్రాముల చింతపండు తీసుకొని కొంచెం సేపు నాననివ్వండి. కొద్దిగా మంచిగా కడిగేయండి. కడిగేసి ఒక గిన్నెలో పెట్టి కొద్దిగా వాటర్ పోస్తే నానిపోయింది. దాన్ని మిక్సీ పెట్టేయండి. మిక్సీ పెట్టేసి అనుకో దాని తొలకలు ఉండవు అనమాట, మెత్తగా మన పేస్ట్ లాగా ఉండేది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక పొయ్యి మీద పెట్టేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నూనె పోసినాక మనం ఏం చేయాలంటే ఇక కొంచెం ఎండుమిరపకాయలు వేయాలి, కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి, కాయలుగా వేయాలి. అంటే మంటగా ఉండవు కదా, కొంచెం లేతగా ఉండవు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేసి అవి తర్వాత వేయాలి. పోపు దినుసులు పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు వేయాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వేసిన తర్వాత మంచిగా దోరగా వేగాలి. వేగిన తర్వాత మాడకూడదు, మళ్ళీ పోపు దోరగా వేగిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు మంచి కరకరలాడుతున్నాయి అన్నప్పుడు అంత బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి దించేయాలి. దించేసిన తర్వాత మనం చింతపండు ఉంది కదా, చింతపండు వేరే పొయ్యి మీద గిన్నెలో పెట్టేసి మంచిగా ఉడకబెట్టాలి. మంచిగా ఉప్పేసి పసుపు వేసి కొంచెం ఆయిల్ వేయాలి. దాంట్లో కూడా ఆయిల్ వేసి ఉడకబెడితే అడుగంటకుండా మంచిగా నూనె అంతా పైకి వచ్చిందాక చింతపండును ఉడకబెట్టేసుకోవాలి. చింతపండు పులుసుని ఉడకబెట్టేసుకున్న తర్వాత అది ఇది రెండు తీసుకొచ్చుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఈ అన్నం వండుకోవాలి. అన్నం వండినప్పుడు ఏం చేయాలంటే అన్నంలో కొంచెం బియ్యం కడిగి పెడతాం కదా, బియ్యం కడిగి పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే అన్నం రెల్లలుగా ఉండిద్ది, పొడిలాడుతూ ఉండిద్ది. తర్వాత దాంట్లో బియ్యం కడిగి పెట్టేటప్పుడే ఒక 100 గ్రాములు పచ్చెనగపప్పు వేసి బియ్యం కడుక్కొని మంచిగా ఆ పచ్చెనగపప్పుతో బియ్యం కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఉడకనిచ్చి కొంచెం పొలుకుందన్నప్పుడే మనం గంజి చేసుకోవాలి. గంజి ఉంచుకున్న తర్వాత ఇక అది నీరు తీసిద్ది కదా, నీరు తీసుకున్నప్పుడు బాగా ఒక పెద్దది స్టీల్ది గిన్నె తీసుకొని, ఏదైనా సరే పర్వాలేదు, గిన్నె తీసుకొని దాంట్లో మనం ఏం చేయాలి, ముందుగా అన్నంలో కొంచెం ఆయిల్ వేయాలి. మళ్ళీ మనం కలిపేటప్పుడు అన్నం మనం గట్టిగాను మన అదే రెల్లలుగా పొడుగ్గా ఉండిద్ది అనమాట, ఇరిగిపోదు అన్నం. అప్పుడు మనం ఇక ఆయిల్ వేసినాక సరిపడా మనం చింతపండు పులుసులో కొంచెమే వేస్తాం కదా, అన్నంలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నేను ఆ ఉప్పు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాంట్లో మనం పోపులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పోపు దినుసులు అంటే పల్లీలు ఇవన్నీ వేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పులిహోర కమ్మన వాసన వచ్చింది. పోపు వేసేటప్పుడే వేసుకోండి, నేను అది మర్చిపోయాను. సరేనా? అది ఇంగువ వేయండి కొంచెం. ఇక ఇంగువ వేసిన వెంటనే దించేయచ్చు, అదేం పెద్ద ఇది కాదు, దించేయచ్చు. ఇక అది చల్లారిపోయినాక ఈ ఉప్పు వేస్తాం కదా, అన్నంలో నూనె ఉప్పు వేస్తాం కదా, అప్పుడు చింతపండు పులుసు వేసుకొని అన్నం అంతా కలిపేసుకోవాలి. పసుపు వేసాం కదా చింతపండు పులుసులో, ఇక తాలింపులు వేయొద్దు. ఇక పులుసులో ఉండే పసుపే సరిపోయిద్ది. ఇక మంచిగా అన్నం కలుపుకోవాలి పులుసు అంతా. ఇంకా అప్పుడు పల్లీలు ఈ పోపు అంతా అన్నంలో వేసుకోవాలి. ఇదిగో మనం ఇలా వచ్చిద్ది అన్నం, చూసారా? ఇలా వచ్చిద్ది. స్పూన్తో చూపిస్తే మీకు అర్థం కాదని చూపిస్తున్నా. అదిగో చూడండి, ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పొడిలాడుతా ఎంత బాగుంటుంది అంటే చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే ఇంగువ వేస్తాం కదా, చింతపండు పులుసు, పోపు దినుసులు ఇవన్నీ కలిపేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మంచి సువాసన కమ్మన వాసన రావాలంటే ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని వేడి చేసుకొని మిక్సీ మంచి పేస్ట్ లాగా మెత్తటి పొడిలాగా చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ అన్నం కేజీ కదా, 1/2 స్పూన్ వేస్తే సరిపోయిద్ది. ఆ రెండు కలిపి పొడి చేసింది 1/2 స్పూన్ వేసి కలిపేసి అనుకో, ఈ పొడులు వేసాం కదా, ఆవు పొడి, మెంతి పొడి, కమ్మన వాసన వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే కమ్మగా ఉండిద్ది. దీంట్లోకి నేను అసలు చికెన్ కూర అంటే చికెన్ అటు కూర కాకుండా
ఇటు ఫ్రై కాకుండా ఒక గ్రేవీ లాగా వండుకొని మళ్ళీ లవ పీసులు ఉండాలి. మస్తు ఉండిద్ది, వేరే లెవెల్లో ఉండిద్ది. కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ కాంపిటీషన్ మస్తు ఉండిద్ది, ట్రై చేయండి. ఓకేనా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ యూస్ ఎక్కువయ్యారు, సబ్స్క్రిప్షన్ తక్కువయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఎవరు కూడా